వాట్సాప్లో కొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ వినే పనే లేదు. టెక్నాలజీ ప్రపంచంలో రెగ్యులర్గా అప్డేట్ అనేది చాలా కీలకమని అంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కాని పక్షంలో కాంపిటీషన్ తట్టుకోలేక కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతుంటారు. అందువల్లే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా పూర్తి ఫేమస్ అయిన పలు కంపెనీలు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్తో వినియోగదారులను అలరిస్తూ అట్టిపెట్టుకుంటాయి. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ రావడం అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని తెరపైకి తెస్తూ వినియోగదారులను స్థిరపరచుకోవటం కీలకం. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది. ఇదొక ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్, అంటే వాయిస్ మెసేజ్లను వినే అవకాశం లేనప్పుడు టెక్స్ట్ రూపంలో మార్చి వదులుకునేలా చూపిస్తుందన్నమాట. అవును, వాట్సాప్లో ఈ సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఇయర్ ఫోన్స్ అందుబాటులో లేనప్పుడు, వాయిస్ మెసేజ్ ఓపెన్గా వినే సౌకర్యం లేనప్పుడు ఆ వాయిస్ మెసేజ్ను టెక్స్ట్ రూపంలో అందించే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది వాట్సాప్. ఆండ్రాయిడ్ బీటా వర్షన్తో ప్రస్తుతం ఈ ఫీచర్ తారసపడింది. ఇందులో భాగంగా వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు లేదా పంపినప్పుడు ఆ మెసేజ్ కింద ఈ ట్రాన్స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అందులోని సందేశం యథావిధిగా టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, రష్యన్, పోర్చుగీస్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. గతంలో iOS బీటా యూజర్లకు కూడా ఇదే తరహా ఫీచర్ కనిపించింది. అయితే ఇది ట్రాన్స్లేటర్ మాత్రమే కాదు. ఈ వాయిస్ మెసేజ్ ఏ భాషలో ఉంటుందో ఆ వాయిస్ కి అదే భాషలో అక్షర రూపాల్ని మాత్రమే ఇస్తుంది. సాధారణ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.